హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. సో గర్ల్స్కి అయితే చాలా సెట్ అవుతుంది. సో ఒకసారి అయితే ట్రై చేయండి. సో వీడియో ఎలా చేసుకోవాలో చెప్పే ముందు ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే డెమో చూసేయండి. వీడియో అయితే చూసారు కదా, చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్గా వచ్చింది. సో వీడియో అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. ప్రాజెక్ట్ కాకుండా కానీ XML ఫైల్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఉంటుంది, బిట్ మార్క్ ఇట్లా. సో బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ అయితే మీకు ఇబ్బంది అవ్వకుండా అయితే నేనే సెట్ చేసి ఇచ్చాను. సో మీరైతే ఇమేజ్ మార్చుకోవచ్చు. సో ఇక్కడ బిట్ మార్క్ దగ్గర ప్లేస్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీ ఇమేజెస్ యాడ్ చేయండి. నెక్స్ట్ 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి, టాప్లో ఉంటుంది. నెక్స్ట్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ అనదర్ ఇమేజ్ యాడ్ చేసి సేమ్ అదే విధంగా చేయండి. సో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయండి. సో ఇలాగైతే సో సో మీ ఇమేజెస్ అన్నీ కూడా ఇలాగనే యాడ్ చేయండి. సో మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో ఈ విధంగా అయితే ఇమేజెస్ యాడ్ చేయండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయండి. సో మళ్ళీ ఇమేజ్లోకి వెళ్ళి మళ్ళీ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సో ఈ విధంగా అయితే చేయండి. సో నెక్స్ట్ అనదర్ ఇమేజ్ మ్యాక్సిమం 6-5 ఇమేజెస్ ఉంటాయి, 6-5 లేదా 7 ఉంటాయి. సో ఇలాగైతే చేయండి, లేదంటే మీరు 1 ఫోటో అయినా చేసుకోవచ్చు. సో ఇలాగైతే చేయండి. సో ఈ విధంగా అయితే చేయండి. వీడియోని స్కిప్ చేయకండి, అర్థం కాదు మెయిన్ రిజల్ట్ అయితే. సో ఫైనల్ రిజల్ట్ అయితే చాలా అమేజింగ్గా చాలా బాగా వచ్చింది. సో మీరు మిస్ అవ్వకండి. సో వీడియోని ఫుల్గా చూస్తేనే మీరు ఈ వీడియో చేసుకోగలుగుతారు. సో XML ఫైల్ కూడా ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ సాంగ్ మిస్ అయినా, ఫండ్ మిస్ అయినా కూడా, అంటే మీరు నేమ్ యాడ్ చేసుకోవాలన్నా ఒక ఫండ్ ఇస్తాను నేను, ఆ ఫండ్ ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే సో నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఆల్ ఇమేజెస్ కూడా యాడ్ చేసాక ఇలా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ బ్యాక్ వచ్చి మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. సో షేక్ ఎఫెక్ట్ కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఒకవేళ మీకు బ్లాక్ అండ్ వైట్ ఫుల్ ప్రాజెక్ట్లో మిస్ అయినా కానీ షేక్ ఎఫెక్ట్లో ఉంటుంది, అది కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయండి లేయర్స్ అనేది. సో ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి, ఫుల్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసి సో నెక్స్ట్ ఇది ఇలా మీరు ఇందాక యాడ్ చేసిన ఇమేజెస్కి అయితే ఇలాగా యాడ్ చేయండి. సో ఆల్ ఇమేజెస్ కూడా యాడ్ చేయండి. సో నెక్స్ట్ ఇమేజ్ కాపీ పేస్ట్ చేయండి. సో మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇలా యాడ్ చేయండి ఆల్ ఇమేజెస్ కూడా. సో మీరు వీడియోని ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది ఎలా చేసుకోవాలనేది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా అయితే. సో నెక్స్ట్ టాప్లో సేవ్ బటన్ ఉంటుంది, సేవ్ బటన్ మీద ట్యాప్ చేసి సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.